హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. దిస్ ఈజ్ అవర్ సెకండ్ డే ఇన్ థాయిలాండ్. ఈరోజు వచ్చేసి మేము సఫారీ వరల్డ్కి ప్లాన్ చేసుకున్నాము. కిడ్తో ఉన్నాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి మేము దానికి ప్లాన్ చేసుకున్నాం. బట్ గెస్ వాట్, మేము కిడ్ కోసం ప్లాన్ చేస్తే మేము ఎక్కువ ఎంజాయ్ చేసాము. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చూసి తెలుసుకునేవి చాలా ఉంటాయి అండ్ ఫన్గా కూడా ఉంటుంది. ఇదంతా డే టూర్ అనమాట. మేము క్లూక్లో బుక్ చేసుకున్నాము. మేము సేమ్ ఈ ప్యాకేజ్ తీసుకున్నాం, బట్ విత్ ఇండియన్ ఫుడ్ అనమాట. ఇన్లాస్తో కూడా ఉన్నాం కాబట్టి కొంచెం ఇండియన్ ఫుడ్ అయితే కంఫర్టబుల్గా తీసుకుంటారు అని చెప్పేసి మేము ఇండియన్ ఫుడ్ చూస్ చేసుకున్నాము. బోత్ మెరైన్ పార్క్ అండ్ సఫారీ వరల్డ్ రెండు కలిపేసి మనకి పర్ పర్సన్ ఆ ఛార్జ్ ఉంటుంది. అండ్ కిడ్స్కి బిలో 100 సెంటీమీటర్స్ వాళ్ళకైతే టికెట్ ఉండదు. కరెక్ట్గా మాకు ఆ టైంకి 100 సెంటీమీటర్స్ ఉంది, బట్ మేము తీసుకున్నాము. మనీ అయితే కొంచెం వేస్ట్ అయిందనే చెప్పాలి. వాళ్ళు అక్కడ హైట్ కూడా ఏం చెక్ చేయలేదు, తీసుకోకుండా ఉండాల్సింది. అండ్ మార్నింగ్ మేము మా స్టే దగ్గర నుంచి మాకు సియామ్ పారగాన్కి రమ్మని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. క్లూక్లో బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర 2 రకాలుగా ఉంటాయి. వాళ్ళు చెప్పిన ప్లేస్కి మనం రీచ్ అయిపోవాలి వాళ్ళు చెప్పిన టైంకి, సో దట్ అక్కడి నుంచి గ్రూప్గా మనకి బస్లో తీసుకెళ్తారు. లేదు అంటే పికప్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఉన్న హోటల్ ఆర్ ఎయిర్బిఎన్బి మనం స్టే చేసే ప్లేస్కి పికప్ పెట్టుకున్న వాళ్ళు అక్కడి నుంచి మనల్ని తీసుకువెళ్తారు. సో ఈ సియామ్ పారగాన్ మాల్ నుంచి సఫారీ వరల్డ్కి ఆల్మోస్ట్ 31 కిలోమీటర్స్ అండ్ 45 మినిట్స్ అట్లా పడుతుంది. దారిలో చాలా చాలా బాగుంది. విలేజెస్ కానీ ఆ మధ్యలో వచ్చే ఊర్లు కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ సఫారీ వరల్డ్ వచ్చేసి సఫారీ వరల్డ్ అండ్ మెరైన్ పార్క్ రెండు ఉంటాయి. ఫస్ట్ అయితే మనల్ని సఫారీకి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ మేము వెళ్ళిన సీజన్లో మేము వెళ్ళింది డిసెంబర్లో అనమాట, డిసెంబర్ ఎండింగ్లో. అక్కడ బాగా చలి ప్రదేశాల నుంచి, అంటే యూరోపియన్ కంట్రీస్లో బాగా ఎక్కువ చలిగా ఉంటుంది అండ్ ఎక్కువ స్నో ఉంటుంది కదా, ఆ టైంకి అక్కడ ఉండే బర్డ్స్ అన్నీ అంత ఎక్స్ట్రీమ్ హార్ష్ వెదర్ని తట్టుకోలేక ఇలాగ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి వచ్చేస్తాయి అన్నమాట, ఇమిగ్రేట్ అవుతాయి. సో అలా వచ్చిన బర్డ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ కొన్ని సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన యానిమల్స్ కూడా ఉంటాయి అన్నమాట. క్లూక్లో మనం బుక్ చేసుకుంటాం కదా, ఒక బస్లో మొత్తం గ్రూప్గా టూర్ అయితే ఉంటుంది కదా, దానిలోనే మనకి ఒక గైడ్ని కూడా అసైన్ చేస్తారు. ఒక గైడ్ ఉంటారు. మనకి వచ్చిన గైడ్ పేరు వచ్చేసి రోజ్ అనమాట. ఆమె చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం సఫారీ అండ్ మెరైన్ పార్క్ దగ్గర బాగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చింది. అండ్ అందరి కోసం వెయిట్ చేయడము, కొంచెం కాల్కి బాగా మంచిగా రెస్పాండ్ అవ్వడము బాగా చూసుకున్నారు. అండ్ అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉండే ఈ జిరాఫ్స్కి మనకి మెరైన్ పార్క్లో ఫీడ్ చేయొచ్చు. ఈ సఫారీలో అయితే కిందకి దిగడానికి ఉండదు, అంత బస్లో నుంచే చూస్తాము. అండ్ అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ లైక్ కార్స్ మొత్తం వాళ్ళ కార్స్లో వాళ్ళు వచ్చి ఇలా సఫారీలో మొత్తం తిరుగుతారు. చాలా స్లో మూమెంట్ ఉంటుంది. అండ్ కొంచెం ఎక్కువ రేర్ యానిమల్స్ కనిపించినప్పుడు ఇలా ఆగిపోతారనమాట. ఇక్కడ మీరు చూసే వాటిని క్రౌన్ క్రేన్ అంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఈ సఫారీ పార్క్ మొత్తం అంతా ఎట్లా ఉంటుంది, చెట్లన్నీ కూడా ఇలా నెస్ట్స్తో ఉంటాయన్నమాట. సో ఇమిగ్రేట్ అయ్యి వచ్చే బర్డ్స్ అన్నిటికి ఇది రీప్రొడక్షన్ టైం లాగా అనమాట. సో ఇక్కడ రీప్రొడక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఎప్పుడైతే సమ్మర్ వస్తుందో అప్పుడు మళ్ళీ అవి వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చేసి 2 జైంట్ రైనోసరస్. ఇవి మనం జూలో చాలా దూరం నుంచి చూస్తాము, ఇలా దగ్గరగా చూసినప్పుడు ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్ల జీబ్రా అనమాట. ఇది మా ముందు జీబ్రా రోడ్ క్రాస్ చేసింది, చాలా ఫన్ అనిపించింది. అది జీబ్రా ఈస్ క్రాసింగ్ ది రోడ్ అన్నట్టుగా. అండ్ ఇక్కడ అంతా ఒక గ్రూప్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ సఫారీ వరల్డ్లోనే మధ్యలో ఒక లేక్ లాగా, ఇది బేసిక్గా ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది కదా, మధ్యలో చిన్న చిన్న లేక్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆక్స్ లాంటి యానిమల్స్, బట్ ఎగ్జాక్ట్లీ ఆక్స్ అయితే కాదు. అండ్ ఇది దాటిన దగ్గర నుంచి ఒక గేట్స్ లాగా ఉంటాయి. ఈ లోపలంతా లయన్, టైగర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో సపరేట్గా ఇందాక చూసిన యానిమల్స్ అన్నిటికి వీటికి మధ్యలో ఒక చాలా పెద్ద గేట్ లాగా ఉంటుంది. అండ్ రెస్క్యూ జీప్స్ లాగా కూడా ఉన్నాయి. కొంచెం ఏమన్నా ఇవి వైల్డ్గా అయిపోయినా కూడా ఎవరైనా మనుషుల్ని కాపాడడానికైనా లేకపోతే వీటిని ఫీడ్ చేయడానికైనా సరే ఇలా జీప్స్లో ఉన్నారనమాట, కొంచెం రెస్క్యూ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే లయన్స్, ఫ్యామిలీ ఆఫ్ లయన్. అండ్
ఇది ఎందుకు ఇలా పడిపోయిందో ఫస్ట్ అయితే మాకు అర్థం కాలేదు. తర్వాత తొక్క కదిపిన తర్వాత తెలిసింది ఓకే ఇది బతికే ఉంది అని చెప్పేసి. సో మా కిడ్ కూడా అప్పుడు అంది అదిగో కదిలింది అని చెప్పేసి. అప్పటి వరకు ఎందుకు పడిపోయింది ఇదే క్వశ్చన్. సో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి, బాగా కడుపు నిండా తిన్నట్టున్నాయి, బాగా పడుకున్నాయి. అండ్ వాటిని అంత దగ్గరగా చూసినప్పుడు అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఎప్పుడు అంత దగ్గరగా చూడం కదా. అండ్ మోరోవర్ మేము మెరైన్ పార్క్లో అయితే ఇంకా చాలా దగ్గర చూసాము. జస్ట్ మా మధ్యలో ఒక ఫెన్స్ ఒక్కటే గ్యాప్ ఉంది అంతే, అంత దగ్గర నుంచి చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసి టైగర్స్, ఇవన్నీ బెంగాల్ టైగర్స్ అన్నీ మనవే అన్నమాట. సో ఈ టైగర్ని అలా ఫాలో అవుతూ ఒక 5 minutes అయితే ఆ డ్రైవర్ అక్కడే ఆపేశారు. అందరూ చూసి ఫొటోస్ తీసుకుంటున్నారు అని చెప్పి. ఇక్కడ కూడా ఒక చిన్న పాండ్ లాగా ఉంది, వాటర్ అవసరం. అండ్ ఇక్కడ అయితే చాలా టైగర్స్ ఉన్నాయి. అలా ఫెన్స్ దగ్గర నీడగా ఉంది కదా, సో అక్కడ లైన్గా అట్లా పడుకుని ఉన్నాయి అన్నమాట. మీరు ముందు చూస్తే అక్కడ కూడా ఒక రెస్క్యూ జీప్ లాగా ఉంది. చాలామంది ఏంటంటే ఫారినర్స్ ఇలా చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు. అండ్ ఇంకొక విషయము, ఎక్కువ ఆఫ్రికాలో చూసే చాలా మటుకు యానిమల్స్ని ఇక్కడ పెట్టారనమాట. సో వాటికి ఫీడ్ చేయడం కానీ, జిరాఫ్ ఫీడింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటిని అక్కడ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారో ఇక్కడ కూడా అలానే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇందాక మీరు చూసింది ఈము, అండ్ ఇక్కడ చూసేదేమో బేర్ అన్నమాట. ఇక్కడ మేము 3 బేర్స్ని చూసాము. ఈ 3 బేర్స్ అక్కడ ఉన్న ఏవైతే పక్షులు ఇక్కడికి వచ్చాయో వాటికి తెలియదు బేర్స్ ఇట్లా పట్టేసుకుని తింటాయి అని చెప్పి. చాలా బర్డ్స్ ఆ బేర్ చుట్టూరానే అలా అలా తిరుగుతూ ఉన్నాయి మెల్లిమెల్లిగా. ఇవి మంచి టైం చూసి వాటిని పట్టేసి వాటిని తింటూ ఉన్నాయి. మేము చూసిన ఆ 3 బేర్స్ ఇలానే తింటూ ఉన్నాయి బర్డ్స్ని. ఫస్ట్ టైం బేర్ని చూద్దాము ఇంత భయంకరంగా. There are how many? 1, 2, 3. 3 black bears. Oh my goodness. What do they eat? Birds. So birds. Why you stay here? So that I told you, birds not stay here in migrant. బేర్స్ని క్రాస్ చేసిన తర్వాత ఇలా ఆఫ్రికన్ బఫెలోస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా చూసేసాము. అండ్ ఇవి చూసిన తర్వాత చాలా షార్ట్గా అండ్ చాలా హెవీగా ఉన్నాయి. అండ్ పిల్లలు ఆ కాఫ్స్ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మెరైన్ పార్క్ టైమింగ్స్ అన్నీ ఇస్తారనమాట. యానిమల్ షోస్ ఉంటాయి కదా, అలా డాల్ఫిన్ షో, ఎలిఫెంట్ షో, వీటిలన్నిటికి ఏ టైమింగ్స్లో ఉన్నాయి అన్నది మొత్తం అంతా ఇచ్చేసారు. ఇది ఈ మెరైన్ పార్క్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ జిరాఫ్ ఫీడింగ్ చాలా ఫేమస్, 200 బాత్ అనమాట ఆ జిరాఫ్ ఫీడింగ్కి. సో ఇక్కడ మన టికెట్స్ అన్నీ చూసేసి కన్ఫర్మేషన్ తీసుకుని లోపలికి పంపిస్తారు. అండ్ మనకి ఆ జిరాఫ్ ఫీడింగ్ కానీ లేకపోతే ఇంకా ఎనీ అదర్ యానిమల్ ఫీడింగ్ ఏమన్నా ఉంటే అవన్నీ మనకి గైడ్ అంతా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. దానికి కావాల్సినవి ప్రీ బుకింగ్ లేకపోతే ఆమె ఎట్లా బుక్ చేసుకోవాలన్నది మొత్తం అంతా హెల్ప్ చేస్తారు. అండ్ ఈ మెరైన్ పార్క్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ షోస్ అన్నిటికీ ఎటువైపు వెళ్ళాలి, ఫుడ్ అంతా ఎక్కడ ఉంటుంది అని ఆమె ముందు అందరికీ గైడ్ చేసేస్తుంది. సో అక్కడి నుంచి మనకి ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఎవ్రీ షోకి మనం వెళ్ళిపోతాము. సో క్విక్ మూమెంట్ అయితే ఉండాలి. ఎవ్రీ షో తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ షో అన్నది స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ఒక 10 minutes అట్లా గ్యాప్ ఇస్తారు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక షోకి వెళ్ళడానికి. జనరల్గా మా కిడ్కి కొంచెం ఒరాంగుటాన్ అంటే ఇష్టం అనమాట, అంటే టీవీలో అట్లా చూస్తాం కదా. సో ఇది చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయింది. ఇది స్టార్టింగ్ షో మేము చూసింది, రావడం చాలా లేట్ అయిపోయింది. సో చాలా దూరం నుంచి చూడాల్సి వచ్చింది. బట్ నెక్స్ట్ షోస్ నుంచి మాత్రం కొంచెం త్వరగా వెళ్ళి కొంచెం దగ్గర నుంచి చూడడానికి అయితే ట్రై చేసాము. కొన్ని షోస్ మాత్రమే సెకండ్ టైం మళ్ళీ వేస్తారు, బట్ సేమ్ టైంలో వేరే షో కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు దానికి వెళ్తూ ఉంటారనమాట. ఒరాంగుటాన్ షో అయిన తర్వాత మేము ఎలిఫెంట్ షోకి ముందుగానే వచ్చేసి ఫ్రంట్ కూర్చున్నాం. బట్ ఎవరైనా సరే ఆ స్టేడియంకి మధ్యలో కూర్చోడానికి చూడండి, కొంచెం పైకైనా పర్వాలేదు, బట్ మిడిల్లో ఉంటే ఆ ఎలిఫెంట్స్ చేసే షోస్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట మధ్యలో కూర్చుంటే. మేము కొంచెం సైడ్కి కూర్చున్నాం ఫ్రంట్ అయినా. సో కొంచెం అవన్నీ గ్రూప్గా చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా కొంచెం మధ్యలో కూర్చుంటే బాగా అనిపిస్తాయి అన్నమాట. సో ఎలిఫెంట్ షో స్టార్ట్ అవ్వడానికి ముందు ఇలాగా వీళ్ళ థాయ్ ట్రెడిషనల్ డ్యాన్స్ అన్నది పర్ఫామ్ చేశారు.
సో ఇందాక చెప్పాను కదా, ఇలా ఎలిఫెంట్స్ అన్నీ కలిసి చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మధ్యలో కూర్చుని చూస్తే బాగా అనిపిస్తాయి. ఇలా కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎలిఫెంట్ పెయింటింగ్ అని కూడా ఉంది. అది కూడా ఒక ఎలిఫెంట్కి బాగా ట్రైన్ చేసి ఉంటారు కదా, సో దాని చేత కొంచెం పెయింటింగ్ లాగా వేయించారు. సో ఇది ఫైనల్ ఎలిఫెంట్ వేసిన పెయింటింగ్ అనమాట. ఇది సేల్కి కూడా ఉంది, 1000 బాత్ అనమాట. సో తర్వాత ఇలాగా 2 ఎలిఫెంట్స్కి ఫుట్బాల్ కాంపిటీషన్ లాగా పెట్టారు. ఆ షో అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్పై షోకి వెళ్ళాము. సో ఇది కూడా కొంచెం పర్వాలేదు, బట్ అంతమంది జనాలు అయితే లేరు. అండ్ ఇక్కడ వచ్చేసి అంత క్లారిటీగా మనకి అర్థం కాదనమాట, వినిపించదు. అర్థమయ్యే వాళ్ళకి కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ ఇది కొంచెం చాలాసేపు ఉంది అనిపించింది. ఈ జోనర్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగానే నచ్చుతుంది, బట్ నాకైతే అంత ఎక్కువ కనెక్ట్ కాలేదు. అండ్ మోరోవర్ ఇక్కడ స్పీడ్ బోట్స్తో వస్తారు ఈ వాటర్లో కావాలని చెప్పేసి, చాలామంది మీదకి వాటర్ కూడా అట్లా స్పీడ్ బోట్ చాలా దగ్గర నుంచి వెళ్ళడము, చాలామంది తడిసిపోయారు చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు. అది కొంచెం బాగా అనిపించలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలతో. అండ్ మరీ చిన్నపిల్లలు అయితే కొంచెం భయపడతారు, అవి ఇలాగా ఫైర్ రావడము, వేడిగా ఒకటేసారి రావడము, పొగలు ఇవన్నీ ఉంటాయి. సో చిన్నపిల్లలు అయితే కొంచెం భయపడతారు చూసి. స్పై షో అయిపోయిన తర్వాత అల్పాకా ఫీడింగ్కి వచ్చేసాము. ఇవన్నీ మనకు అస్సలు తెలియదు కదా, మనం ఎక్కడ చూసి కూడా ఉండం కదా. సో వీటి పేరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది, ఇలాంటి యానిమల్ని ఫస్ట్ టైం మేము కూడా చూడ్డాము. అండ్ కిడ్ కూడా బాగా ఎగ్జైట్ అయింది ఫీడ్ చేయడానికి. అక్కడ అందరూ క్యారెట్స్ ఇస్తున్నారనమాట. సో మేము కూడా క్యారెట్స్ ఇచ్చాము. 1 బకెట్ వచ్చేసి అరౌండ్ 100 థాయ్ బాట్ తీసుకున్నారు. సో ఇలా ఫీడింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాము. ఇలా షోకి మధ్యలో ఒక 10-15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్లో ఇలా యానిమల్ ఫీడ్ చేయడం కానీ, లేకపోతే అక్కడ పక్కన ఇంకా చిన్న బర్డ్స్ అలా అవన్నీ పెట్టుంటారు. సో అవన్నీ చూడడము, ఇలా మనము టైం అన్నది స్పెండ్ చేయొచ్చు. వీటి దగ్గర అయితే చాలా స్మెల్ వచ్చింది. సో అక్కడి నుంచి త్వరగా ఫీడ్ చేసేసి అలా ముందుకు వెళ్తే ఇక్కడ కంగారూస్ ఉన్నాయి. ఇవైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడము, ఇంత దగ్గరగా చూడడము. అండ్ ఏ జూలోనూ మేమైతే ఇప్పటివరకు చూడలేదు. సో చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత ఇలా ఫ్లమింగోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్కార్లెట్ ఐబిస్. ఈ బర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి మేము నెక్స్ట్ లంచ్ అయితే చేసేస్తున్నాము. మధ్యలో మనకి లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. క్లూ గైడ్ అయితే మాకు ఒక చిన్న నెంబర్స్ లాగా స్టిక్కర్స్ ఇచ్చేసారు. పైన ఇట్లా నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మనకు వచ్చిన నెంబర్ బట్టి మనం ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, అక్కడ ఫుడ్ చాలా యావరేజ్గా ఉంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఏదో కొంచెం కడుపు నింపుకోవడానికి తిన్నట్టు తీసుకోవాలి అంతే. లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ షోస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ అయితే ఇలా డాల్ఫిన్ షో టైమింగ్ ఉంది, దీనికి వెళ్ళిపోయాము. డాల్ఫిన్ షో ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. ఓకే పర్వాలేదు బాగానే ఉంది, కానీ మేము ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన మూలన మాకు కొంచెం అంత బాగుంది అనిపించలేదు. దానికన్నా కొంచెం సీ లైన్ షో బాగా ఎంజాయ్ చేసాము. సీ లైన్ షో కొంచెం చిన్న యానిమల్స్ కదా, అవి కొంచెం క్యూట్గా అనిపించాయి. అండ్ బేబీ సీల్స్ ఉన్నాయన్నమాట. సో అవి బాగానే నచ్చింది. అండ్ ఇది కూడా బాగుంది. డాల్ఫిన్ షో వరకు అయితే జనాలు బాగా ఉన్నారు, తర్వాత ఇంకా తగ్గిపోయారనమాట. క్లూక్లో మనం బుక్ చేసుకుంటాం కదా, సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి. ఈ సఫారీ పార్క్ ఆర్ మెరైన్ పార్క్ లోపలికి వచ్చేటప్పుడు చెప్తారు, మీకు ఇన్ కేస్ కావాలి మధ్యలో వెళ్ళిపోవాలి, మీకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు కొంచెం చూసిన తర్వాత వెళ్ళిపోవాలి అంటే ఓన్ క్యాబ్స్ బుక్ చేసుకుని మళ్ళీ బ్యాంకాక్కి రిటర్న్ అయిపోవచ్చు అని చెప్తారు. వాళ్ళైతే మనకు ఒక టైం ఇస్తారు, ఈ టైంకి డెఫినెట్గా బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఆ టైంకి మీరు వచ్చేసేయాలి అని చెప్పి. సో మనము ఆ టైంకి అక్కడికి ఉంటే చాలు అన్ని షోస్ చూసుకుని. డాల్ఫిన్స్కి అండ్ సీ లైన్స్కి ఇలా యాక్ట్ చేసే మధ్యలో మొత్తం అంతా ఫీడ్ చేయాలి. పక్కన బకెట్స్లో ఫిషెస్ పెట్టుకుని అవి ఇస్తూ ఉంటారనమాట.
అండ్ ఇక్కడ మిడిల్‌లో ఉన్న సీల్ అయితే అదే బేబీది. చాలా నాటీ పనులన్నీ చేసిందనమాట. చాలా అనిపించింది. అండ్ లోపల నుంచి ఇంకా ఉంటాయి కదా సీ లయన్స్, ఇవే కాకుండా సో అవి కూడా మధ్య మధ్యలో బయటకొచ్చేయడము బేబీస్, అవి చాలా ఫన్నీ అనిపించింది. ఆ షో అయిన వెంటనే ఇలా స్టంట్ మ్యాన్ షో అనమాట. ఇంకా ఈ షో దగ్గరికి వచ్చేసరికి అంతమంది జనాలు లేరు. లాస్ట్‌దొచ్చి ఈ బర్డ్ షో దగ్గరైతే చాలా అంటే ఇంకా మనం అన్నీ కవర్ చేయాలి, ఇది కూడా ఏముందో చూద్దాము అని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే తప్పితే ఎంతోమంది లేరు. అండ్ చాలా చిన్న స్టేడియం అది. ఇలా బర్డ్ షో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫ్లెమింగోస్ అన్నిటినీ తీసుకొచ్చారు. చాలా అనిపించింది ఫ్లెమింగోస్ని ఒకటేసారి ఎక్కువ చూడడము. అండ్ స్నో లాగా చాలా వైట్గా ఉంటాయి కదా, చాలా అనిపించింది. సో అక్కడి నుంచి సేమ్ క్లూక్ బస్లోనే మేము బ్యాంకాక్ అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా ఇందిరా స్క్వేర్కి అయితే వచ్చాము. ఇక్కడికి మోస్ట్లీ ఇండియన్స్ షాపింగ్కి వస్తారు. సో ఇక్కడికి షాప్ చేద్దామని వచ్చాము, బట్ అంతగా ఏం నచ్చలేదు. సో కొన్ని చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాము. అక్కడి నుంచి మా స్టేకి అయితే వెళ్ళిపోయాము. స్టేకి వెళ్ళిపోయి దగ్గరలోనే వాకబుల్ జస్ట్ 100 మీటర్స్లో 2 7-Elevens ఉన్నాయి. సో 7-Elevenకి వెళ్ళి నెక్స్ట్ డేకి ఫ్రూట్స్ అండ్ మిల్క్ ఇట్లా చిన్న గ్రాసరీస్ ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి, ఇవైతే షాప్ చేసేసుకున్నాము. ఇదైతే సేవియర్ అండి, మంచిగా షాప్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ వెజిటేరియన్స్కి కొంచెం టిపికల్గా ఉంటుంది. అన్నిటిని కొంచెం ట్రాన్స్లేట్ చేసి చూసుకోవడము, ఈవెన్ శాండ్విచ్ కూడా, సింపుల్ శాండ్విచ్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మేమైతే పెద్దగా ఏం తీసుకోలేదు, ఫ్రూట్స్, యోగర్ట్, మిల్క్ అంతే. అక్కడ తీసుకుని ఇలా వైటమిన్ సి బాగా ఫేమస్ అక్కడ. సో ఇది కూడా ట్రై చేద్దామని తీసుకున్నాము. అక్కడి నుంచి మా స్టేకి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి మా స్టే అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.